సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ శ్రేణులు పట్టణంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి చదువుకునేలాగా ప్రోత్సహించిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి దిక్సూచి అని కొనియాడారు. మహిళల హక్కుల సాధనలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మహిళలు చదువుకోవాలని మహిళలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆమె తీసుకువచ్చిన సంస్కరణల్ని స్మరిస్తూ ఆమెను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్యా అభివృద్ధి కోసం, మహిళల హక్కుల కోసం కృషి చేసిన మహనీయురాలు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. మన అనాది కాలంలో మన అందరికి కూడా విద్యను ఉండవలసిన సందర్భాలు చాలా తక్కువ ఉండే. అప్పుడు మరి పూలే గారిని వివాహం ఆడే చిన్న వయసులోనే అందరూ కూడా విద్యను అభ్యసించాలని మన సావిత్రిబాయి పూలే గారు మరి ముందుకు వచ్చి వారి అందరికి కూడా విద్యను అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు చెన్నూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఘనంగా వారి వర్ధంతికి నివాళులర్పించడం జరిగింది. వారిని చిరస్మరణీయంగా గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడలు నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై పూలే.